క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. మరొకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. అందరికీ మీరందరూ ఎరిగి ఉంటున్నారు. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి 6:45 వరకు, మేబీ అరౌండ్ అబౌట్ 14-15 మినిట్స్ ఈ క్లుప్త సందేశం మీ మధ్యకు తీసుకొని రాబడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ సందేశం ద్వారా ఇంతకుముందు ఒకవేళ మీరు విని ఒకవేళ మీరు బలపరచబడి ఉంటే చిన్న మెసేజ్ పంపించండి. అది వినే వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తుంటున్నాం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కొన్నిసార్లు పెడతా ఉంటారు ఏం చేయాలని చెప్పి. ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు కలుగుతున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ మెసేజెస్ మోర్ దాన్ 200 మెసేజెస్ ఉంటున్నాయి. అవన్నీ మీకు సమయం ఉన్నప్పుడు మీకు వినడానికి కూడా మీకు వీలుగా ఉంటుంది అని మరి మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇది మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. సమస్యకు పరిష్కారం. మానవుని జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చేయాలా, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్ అని చాలా ప్రయాసపడుతుంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు సఫలం కావచ్చు ఆ సమస్యకు. కొన్నిసార్లు మనము అనేక విధాలుగా సమస్యను గురించి మన ప్రయాస పడినా దానికి కావలసిన ఆ యొక్క జవాబు రాకపోవడంను బట్టి సతమతం అవడమే కాకుండా నిరుత్సాహానికి కూడా దారి తీస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏ టైటిల్ తీసుకున్నా ఇవన్నీ బైబిల్లో నుంచే మనం ఈ టైటిల్స్ మనం తీసుకుంటూ ఉన్నాము. ప్రత్యేకంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి రాజులే కావచ్చు, 2వ రాజులు, ఈ గ్రంథాలు రాజులను గురించిన వృత్తాంతాలు లిఖితము చేయబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ప్రవక్తను మనం చూస్తున్నాం. అప్పటికే ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్తను అగ్నిరథముల మీద ఆయన తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత చిన్న సంభాషణ వారికి జరిగింది. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త వెనకకు వచ్చిన తర్వాత అక్కడ 1-2 ముఖ్యమైన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎలీషా ప్రవక్త జీవించిన కాలంలో అక్కడ సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన సిరియా రాజు ఆ సంగతి ఇశ్రాయేల్ రాజుకు తెలియడమును బట్టి ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడిపోతూ ఉన్నాడు. సిరియా రాజుకు చాలా అదొక సమస్యగా మారిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలా, ఏది మాట్లాడినా ఈ వార్త ఇశ్రాయేల్ రాజుకు వెళ్ళిపోతూ ఉంది. అంటాడు, మన దగ్గరనే ఎవరో ఈ యొక్క సమాచారాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు అని. తర్వాత తన యొక్క అధిపతులనే కావచ్చు, ఆ యొక్క సైనిక అధిపతులనే కావచ్చు, అందరిని పిలిచి ఎలా ఈ యొక్క సమాచారం బయటకు వెళ్తూ ఉంది అని వారిని అడిగినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఒకడు అంటాడు, రాజా, ఇది ఎవరో మన దగ్గర ఉండేవాళ్ళు ఈ సమస్యను ఇశ్రాయేలు రాజుకు తెలియచేయటం లేదు, కానీ ఇశ్రాయేలీయులలో ఒక ప్రవక్త ఉంటా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలులో ఉంటున్న ప్రవక్తకు ఇక్కడ మన దగ్గర జరిగే సంభాషణే కావచ్చు, మనం చేస్తున్న ప్రయత్నాలే కావచ్చు, ఇవన్నీ ఆ యొక్క ప్రవక్తకు, ఆయన పేరు ఎలీషా, ఆయనకు తెలియటమును బట్టి ఆయన ఆ యొక్క ఇశ్రాయేలు రాజుకు సమాచారాన్ని పంపించి, సమస్య వచ్చింది కాబట్టి నువ్వు త్వరగా దాన్ని పరిష్కారం చేసుకో అనే వార్త ఆ సమయంలో పంపిస్తూ వచ్చాడు. ప్రియ ప్రేక్షకులు, మన జీవితాల్లో కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కావాలి అంటే పరిశుద్ధుడైన దేవుడే దానికి పరిష్కారం చేయగలుగుతాడని బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే ఒక అద్భుతమైన అక్కడ ఆ యొక్క మాట అక్కడ లిఖితం చేయబడి ఉంటుంది. మనము బలహీనులమై ఎరిగి ఉన్నాడు కాబట్టి
మన సమస్యలు మనం తీర్చుకోవడానికి మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలంట పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మన విజ్ఞాపనలను తండ్రి దగ్గరకు చేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆనాడు సిరియా రాజుకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక్కడ జరిగే సంఘటనలన్నీ అక్కడ ఇశ్రాయేల్ రాజుకు తెలియడం, ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడడం, ఆ తర్వాత యుద్ధానికి వారు వెళ్ళలేకపోతూ ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఉంటున్న ఒక పనివాడు లేదా ఒక సైనికుడే కావచ్చు, ఎప్పుడైతే సిరియా రాజుకు ఆ విషయాన్ని గురించి చెప్పాడో, సిరియా రాజు ఎక్కడ ఉన్నాడు ఆ ప్రవక్త అన్నప్పుడు అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త దోతాన్లో ఉన్నాడన్నాడో, ఒక ఇద్దరో లేదా ఒక 5 మందో వెళ్తే చాలు, ఆయన తీసుకొని రావచ్చు. కానీ ఆ సమయంలో రాజు, ఆ యొక్క సిరియా రాజు ఒక పెద్ద సైన్యమునే అక్కడికి పంపించినట్లు మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఒకవేళ మనము చూస్తూ ఉంటే 12వ వచనంలో అతని సేవకులు కూడా అంటాడు, ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తూ ఉన్నాడు, అందుకే ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. రాజు అంటాడు, ఆ సిరియా రాజు అంటాడు, ఎక్కడ ఉన్నాడో చూసి కనుక్కొని రండి అంటే అతడు ఆ ప్రవక్త దోతాన్లో ఉన్నాడని ఎప్పుడైతే వార్త వచ్చిందో అప్పుడు సిరియా రాజుట, నేను 6వ అధ్యాయం 14వ వచనం 2వ రాజుల్లో ఆ మాట చదువుతున్నాను. కాబట్టి రాజు అచ్చటికి జాగ్రత్తగా చూడండి. కాబట్టి రాజు అక్కడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపిన. జాగ్రత్తగా గమనిస్తాం. ఒక ప్రవక్తను పట్టుకొని రావడానికి అక్కడ గొప్ప సైన్యమును పంపాడు, గుర్రములను పంపాడు, రథములను పంపాడు. ప్రియ ప్రేక్షకులు, కొన్నిసార్లు సమస్య మనల్ని అనేక విధాలుగా ఇంకా పెద్దగా సమస్య జరిగే విధముగా జరుగుట మనము చూస్తాం. ఈ సమస్య చిన్నదా పెద్దదా అని కాదు, సమస్యకు విరుగుడు దొరుకుతుందా అనేది. ఆ రాజు పంపించాడు, రథములను పంపించాడు, గుర్రాలను పంపించాడు, పెద్ద సైన్యాన్ని పంపించాడు. అంతేకాకుండా రాత్రి వేళ వారందరూ వచ్చి నలు దిశల పట్టణాన్ని చుట్టుకున్న ప్రవక్త ఇల్లు ఇక్కడ ఒక ప్రాంతంలో ఉంటే పట్టణమంతా గొప్ప సైన్యం వచ్చి అక్కడ నిలబడడం మనం చూసి, ఒక ప్రకారమేమో అక్కడ సిరియా రాజుకు సమస్య ఎలా వెళ్తుంది అని చెప్పి, ఎప్పుడైతే ఈ సైన్యం ఇదంతా వచ్చిందో ఉదయంననే ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటున్న ఆ యొక్క పనివాడట అక్కడికి వచ్చి పనివాడు పెందలకడనే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు, రథములు గల సైన్యం పట్టణమును చుట్టుకొని చూచాను. వాడు వచ్చి చూశాడు, పెద్ద సైన్యం అక్కడ ఉంటుంది, రథాలు, గుర్రాలని. భయపడిపోయాడు. ఏంటి, ఎప్పుడు కూడా ఇటువంటిది నేను చూడలేదే, ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పి పరుగున వచ్చి ప్రవక్త దగ్గర అంటాడు, అయ్యా మన చుట్టూ పెద్ద సైన్యం ఉంటా ఉంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయని ఎప్పుడైతే ఆ దైవజనుతో లేదా ప్రవక్తతో, ఎలీషా ప్రవక్తతో వాడు అన్నాడో, అప్పుడు ప్రవక్త పలికిన మాట, అతడు భయపడవద్దు. ప్రవక్త అంటా ఉన్నాడు, ఇంత పెద్ద సమూహమున్న సైన్యమున్నా భయపడవద్దు. డూ నాట్ బీ అఫ్రైడ్ అన్న ఇంగ్లీష్ మాట మనం చూస్తున్నాం. మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, పెద్ద సైన్యం ఉంది, పట్టణమంతా నిండిపోయా, రథాలు ఉన్నాయి, గుర్రాలు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకుంటున్నాము మనం ఇద్దరమే ఉన్నామని చెప్పి, కానీ మన ప్రకంగా ఉన్నవారు వారికంటే అధికులు అని ఆ యొక్క ప్రవక్త వాడితో చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియా ప్రేక్షకులు వింటా ఉన్నారా? ఒక పెద్ద సమస్య మన ఎదురుగా ఉండొచ్చు, కానీ మనకు సహకారిగా ఉండేది సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షంగా ఉంటా ఉన్నాడు. ఇంత అపోజిట్ పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండగా ప్రవక్త వాడితో పనివాడితో అంటున్నాడు, మన పక్షమునున్న వారు వారికంటే బలవంతులు, వారికంటే గొప్పవారు. కారణం
ప్రవక్త ఇహలోక సంబంధమైన సైన్యమును గురించి మాట్లాడటం లేదు, కానీ ప్రవక్త పరమందుంటున్న సైన్యమును ఇంత గొప్ప సాక్షి సమూహం మనకున్నది అన్న విషయం ఈ సమయంలో జ్ఞాపకము చేయబడతా ఉంటుంది. వాడికి ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు, ఎలా మన ఇద్దరమే ఉన్నాం కదా అని వాడు అనుకుంటా ఉండొచ్చు. వాని సమస్యను తీర్చడానికి అక్కడ ఆ సమయంలో ఆ పనివాని సమస్యను తీర్చడానికి ప్రవక్త అంటున్నాడు, ప్రార్థన చేస్తా ఉండే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, వాడికి కండ్లున్నాయి, వాడికి కనిపిస్తూ ఉన్నాయి, వాడు గొప్ప సైన్యాన్ని చూశాడు, రథాలను చూశాడు, ఆ యొక్క గుర్రాలను చూశాడు. ప్రవక్త అంటా ఉన్నాడు, ప్రభువా యెహోవా వీని నేత్రములు తెరువు. వీడి ఇహలోక సంబంధమైన నేత్రాలతో చూస్తూ ఉన్నాడు, పర సంబంధమైన నేత్రాలు వీనికి అన్నప్పుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో వారి ఎదుట ఆ యొక్క గొప్ప ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. సమయంలో ఎప్పుడైతే వాడు కళ్ళు మరొకసారి చూచాడో ఆ యొక్క పరసంబంధమైన సైన్యము, లేదా ఇంకో మాట చెప్పాలి అంటే ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట వాడు చూసినట్లు మనం చూస్తున్నాం. ప్రియ ప్రేక్షకులు, ఒకవేళ నీ సమస్య నీవు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ సమస్యను బట్టి నువ్వు భయపడిపోతున్నావేమో, నీ సమస్యను బట్టి దిగులు పడతా ఉన్నావేమో, నీకుంటున్న సమస్యను బట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక ఎందుకు ఈ సమస్య తీరటం లేదు కదా, ఇక చనిపోతే బాగుంటుంది అని ఒకవేళ ఒక సూసైడ్ చేసుకోవాలనో ఇంకా ఏదో చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నావేమో, కానీ నేను ప్రకటిస్తున్న సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉంటా ఉన్నాడు. ప్రవక్త అంటా ఉన్నాడు, వారి పక్షమునున్న వారికంటే మన పక్షమునున్న గొప్ప సైన్యము ఉందని. వాని నేత్రాలు తెరవమంటే అంతకంటే గొప్ప సైన్యాన్ని వాడు చూశాడు, అంతకంటే గొప్ప రథాలను చూశాడు, అగ్ని రథాలను చూశాడు, అగ్ని పర్వతాన్ని వాడు చూసినట్లు మనం చూస్తున్నాం. నేను చెప్పే దేవుడు మహాఘనుడైన దేవుడు. నీ సమస్య తీరాలి అంటే సమస్యను తీర్చే దేవుని దగ్గరికి నీవు రావాలి. సమస్యను తీర్చే దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు, కానీ నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, పరమందుంటున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, నీ సమస్య నాకు ఇచ్చేసేయి. కీర్తనకారుడు అంటాడు 55 కీర్తన 22లో, నీ పనుల భారము యెహోవా. ఏ భారంతో సమస్యతో కుమిలిపోతున్నావు? ఆర్థిక సమస్యనా, కుటుంబ సమస్యనా, అనారోగ్య సమస్యనా, ఏ సమస్యనో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నీ భారాన్ని నాకు ఇచ్చేయి, నీ సమస్యను నాకు ఇచ్చేయి, నీ సమస్యను నేను తీరుస్తాను. అదే వానికి సమస్య ఉంది, ఇంత పెద్ద సమూహం ఉంటా ఉన్నారే ఎలా అనుకున్నప్పుడు ఏలియా ప్రార్థన చేసే వాడు అగ్ని పర్వతాన్ని చూశాడు, అగ్ని రథములను చూడగలిగినాడు. ఆ తర్వాత మరి ఆ సైన్యము తిరిగి వెళ్ళిపోవడం కూడా మనము వాక్యంలో చూస్తున్నాం. ప్రియ ప్రేక్షకులు, ఏదైనా ఈ సంఘటన ద్వారా ప్రభు నీతో, ఎవరో నువ్వు నాకు తెలియదు, నువ్వు నన్ను చూస్తుండొచ్చు కానీ నీవు ఎవరో నాకు తెలియదు, ఏ దేశంలో ఉంటున్నావో నాకు తెలియదు, ఏ పల్లెలోంచి వింటున్నావో నాకు తెలియదు, ఏ పట్టణంలోంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నీవు సమస్య గుండా వెళ్తున్నావు, నీ సమస్యకు విరుగుడు ఉందని, నీ సమస్యకు సమాధానము, నీ సమస్యకు జవాబిచ్చే దేవుడు, ఒక దేవుడు ఉన్నాడన్నమాట ఈ సమయంలో నీకు తెలియచేయడానికే. నీ ఫోన్లో చూస్తున్నావో టీవీలో చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ ప్రభు అంటా ఉన్నాడు, నీ సమస్య నాకు ఇచ్చేసే. విన్నారా ఆ విధంగా నీకు చెప్పేవాళ్ళు అంటున్నాడు, నీ సమస్య నాకు ఇచ్చేసే, నీ సమస్య నేను తీరుస్తానని ఆ ప్రభు చెప్పే సమయంలో ఎందుకు మహాగణుడైన దేవునికి నీ సమస్య అప్పగించకు, ఇచ్చేసేయి. ఆ ప్రభు అంటా ఉన్నాడు, నీ సమస్య నాకు ఇస్తే నేను నీకు ఆ సమస్య నుంచి దూరం చేస్తానంటున్నావు. ఆశిస్తా ఉన్నావా?
నీ సమస్య నీ దగ్గర నుంచి దూరం కావాలని ఆశిస్తున్నావా? నీ ఆర్థిక సమస్య నుంచి దూరం కావాలని ఆశిస్తున్నావా? కుటుంబంలో సమాధానం లేదు, సమాధానం కలగాలని ఆశిస్తూ ఉన్నావా? నువ్వు చేయవలసిందంతా, అయ్యా నువ్వు గొప్ప దేవుడవంట, పరమందుంటున్న దేవుడవంట, నీవు ఏ కార్యమునైనా సఫలపరుస్తావంట, నా సమస్య ఇది తీర్చు అని నువ్వు అడిగితే ఆయన తీర్చగలిగిన శక్తి. నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సమస్యకు పరిష్కారం ఈ భూమి మీద ఎవ్వరు ఇయ్యలేరేమో, కానీ సమస్యకు పరిష్కారము చేయగలిగిన గొప్ప దేవుడవైన మీరొక్కరే ఆ సమస్యకు పరిష్కారం. ఎందుకంటే మీరు భూమి ఆకాశములను సృజించిన దేవుడవు, మాట ద్వారా కార్యాలను చేసే దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడు. ఎందరైతే సమస్య గుండా వెళ్తే ఎవరు వారి సమస్యకు మార్గం చూపించలేదు, కానీ ఇప్పుడు విని అయ్యో ఈ గొప్ప దేవుడు ఉన్నాడంట, నా పన్నుల భారం ఆయనకి ఇచ్చేస్తే ఆయన సమస్య నుంచి నన్ను విడుదల చేస్తాడంట అని ఎందరైతే మీ దగ్గరికి వచ్చారో వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి, సమాధానము, శాంతి వారికి ప్రసాదింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక, ఆమెన్. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో